రాజకీయాల్లో గెలుపోటములకు అతీతంగా ప్రజల కోసం పనిచేసే నాయకులు చాలా తక్కువ. ఓటమి ఎదురైనా లెక్క చేయకుండా ఏమాత్రం అధైర్యపడకుండా ప్రజల కోసమే అంకితమై పనిచేసేవారు కొందరే. అలాంటి అరుదైన నాయకుల జాబితాలో అగ్రభాగాన ఉంటారు వెలిచాల రాజేంద్రరావు. వెలిచాల జగపతిరావు లాంటి లెజెండరీ నేత కుమారుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాజేంద్రరావు కరీంనగర్ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు. కరీంనగర్ రాజకీయాల్లో వెలిచాల జగపతిరావు పేరు తెలియని వారుండరు. అప్పట్లో ఆయన పేరు మారుమ్రోగింది. ఓ లెజెండరీ పొలిటీషియన్, పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన గొప్ప నాయకుడు ఆయన. జగపతిరావు 1935లో జన్మించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1978లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. కొంతకాలం పాటు తెలంగాణ లెజిస్లేచర్ ఫోరం కన్వీనర్గా, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. స్వాతంత్ర సమర యోధుడిగా దేశ సంగ్రామంలోనూ ఆయన పాలు పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. అలాంటి గొప్ప రాజకీయ నాయకుడి కుమారుడే వెలిచాల రాజేంద్రరావు. తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన రాజేంద్రరావు కరీంనగర్ను అభివృద్ధి కేరాఫ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆయన పెట్టుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన రాజేంద్రరావు కరీంనగర్ను అభివృద్ధికి కేరాఫ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వెలిచాల రాజేంద్రరావు తాత వెలిచాల కేశవరావు కూడా గొప్ప మేధావి, స్వాతంత్ర సమరయోధుడు, పండితుడు, కవి, రచయిత. 1950లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. అలా రాజేందర్ వెలిచాల కూడా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతంలోని ప్రజలకు సేవ చేయడంలో తన తండ్రి మరియు తాత వారసత్వానికి ముందుకు తీసుకువెళుతూ సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వెలిచాల రాజేంద్రరావుకు భార్య, 2 పిల్లలున్నారు. ఆయన ఉన్నత విద్యావంతులు, MBA వరకు చదువుకున్నారు. ఆయన మొదటి వ్యాపార రంగంలో రాణించారు. ఆ తర్వాత ఆయన దృష్టి రాజకీయాల వైపు మళ్ళింది. రాజేంద్రరావుకు కాంగ్రెస్తో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి హస్తం పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి. (1984 నుండి 1989 వరకు యూత్ కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించారు. అనేక బాధ్యతలను నిర్వర్తించారు. ఏపీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్తో పాటు జనరల్ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా కీలక పదవుల్లో కొనసాగారు. రాజేంద్రరావు 1989లో గుండి గోపాలరావుపేట సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా పనిచేశారు. 1991 నుంచి 94 వరకు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గాను తన బాధ్యతలు నిర్వర్తించారు. 1991 నుంచి 94 వరకు రాష్ట్ర మార్కెట్ కమిటీ ఛాంబర్ జనరల్ సెక్రటరీగాను ఆయన వ్యవహరించారు. 1992లో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నామినీ డైరెక్టర్గా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. రాజేంద్రరావు 2004లో చొప్పదండి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగాను ఆయన కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలోనూ పనిచేశారు. ఆయన స్వరాష్ట్రం కోసం ఉద్యమంతో గొంతెత్తి నినదించారు. నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్కు దగ్గరైన ఆయన మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చేశారు. అప్పటి నుంచి హస్తం పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు.
2024లో కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి ఎవరిని నిలబెట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడల్లా జిల్లా ఎమ్మెల్యేలంతా ఏకోన్ముఖంగా వెలిచాల రాజేంద్రరావు పేరే వినిపించారు. ఆ స్థాయిలో అందరితోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే 2024లో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాజేంద్రరావు పోటీ చేశారు. బీజేపీకి గట్టి పోటీయే ఇచ్చారు. ఆయన ఓడిపోయినప్పటికీ చేసిన కృషి మాత్రం అందరినీ ఆకట్టుకుంది. 2024 ఎంపీ ఎన్నికల్లో ఓడినా పార్టీ నమ్మకంతో అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చింది. ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్ గెలిపించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. రాజకీయాల్లో ఒక్క ఓటమి ఎదురైతేనే తట్టుకోలేక ఇంటికే పరిమితమయ్యే నేతలున్న ఈ రోజుల్లో రాజేంద్రరావు మాత్రం మొక్క ఓనే దీక్షతో పాలిటిక్స్లో కొనసాగుతున్నారు. గెలుపోటములను సమానంగా తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయన కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం పార్టీని విజేతగా నిలబెట్టడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. కరీంనగర్ను మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ కార్పొరేషన్ అవినీతిలో కూరుకుపోయిందని రాజేంద్రరావు ఆరోపిస్తున్నారు. కరప్షన్కు వ్యతిరేకంగా ఆయన రాజీలేని పోరాటం చేస్తున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయన్నది ఆయన చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్లో ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణకు హైడ్రా తరహా ఏజెన్సీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్లో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం పాటుపడుతున్నారాయన. కరీంనగర్ శివారు డంపింగ్ యార్డ్ను ఇండోర్ తరహాలో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ కూడా ఇచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన రాజేంద్రరావు తన చివరి శ్వాస వరకు కరీంనగర్ ప్రజల సంక్షేమమే తన ధ్యేయమంటున్నారు. వ్యాపార రంగంగా రాణించిన, రాజకీయాల్లో అనేక పదవులు చేపట్టిన ఆయనది మచ్చలేని జీవితం. అవినీతి మకిలి అంటకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. జగపతిరావు కుమారుడిగా ఆయన పేరు నిలబెట్టారు. తండ్రికి తగ్గ కుమారుడిగా పేరు తెచ్చుకున్నారు రాజేంద్రరావు. కరీంనగర్లో వెలిచాల ప్రజా కార్యాలయం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు రాజేంద్రరావు. అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నారు. 2028 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజేంద్రరావు కరీంనగర్ ప్రజలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధిష్టానం ఆయన్ను నియమించింది. అందుకే 80% సమయం కరీంనగర్ ప్రజలకే కేటాయిస్తూ ప్రజల బాగోగులను ఆయన పట్టించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రజలను తన సొంత బిడ్డలా చూసుకుంటూ వారి సంక్షేమం కోసం అహర్నిశం శ్రమిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మలుచుకుని ఎలాగైతే తన తండ్రి జగపతిరావు గెలిచారో తనది అదే పంథా అంటున్నారు రాజేంద్రరావు. 2028 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ఆయన ధీమాగా చెప్తున్నారు. ప్రజల మాట కూడా అదే అంటున్నారు ఆయన. ప్రజల మద్దతు, దేవుడి ఆశీర్వాదంతో కరీంనగర్లో 3 రంగుల జెండా ఎగరేస్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రజానాయకుడి సంకల్పం నెరవేరాలని జనం కూడా కోరుకుంటున్నారు. తండ్రి వెలిచాల జగపతిరావు లాగే ఈయన కూడా ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోవడం ఖాయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.